వెల్కమ్ టు VSP ట్యూటోరియల్స్. ఆర్యుల నాగరికత బిట్స్ పార్ట్ 3. యుద్ధాన్ని గురించి తెలిపే ఉపవేదం ఏది? ఆన్సర్ ధనుర్వేదం. వైద్యాన్ని గురించి తెలిపే ఉపవేదం ఏది? ఆన్సర్ ఆయుర్వేదం. కళలను గురించి తెలిపే ఉపవేదం ఏది? ఆన్సర్ శిల్పవేదం. మలివేద కాలంలో తెగల విలీనమై ఏర్పడినవి ఏవి? ఆన్సర్ జనపదాలు లేదా రాష్ట్రాలు. వర్ణ వ్యవస్థ గురించి మొట్టమొదటగా ఎక్కడ పేర్కొనబడిన? ఆన్సర్ ఋగ్వేదంలోని పురుష సూక్తంలో. ఋగ్వేద సమాజాన్ని ఋతుల ప్రాతిపదికన ఎన్ని వర్గాలుగా విభజించారు? ఆన్సర్ 3 వర్గాలుగా విభజించారు. వేదకాలంలో రాగిని ఏమనేవారు? అయస్ అనేవారు. వేదకాలంలో ఇనుముకు గల మరో పేరు ఏమిటి? శ్యామ అయస్. మలివేద కాలంలో ప్రాదేశిక రాజ్యాలను ఏమనేవారు? ఆన్సర్ రాష్ట్రాలు. తొలివేద కాలంలో వినిమయ సాధనంగా వాడిన జంతువు ఏది? ఆన్సర్ ఆవు లేక గోవు. తొలివేద కాలంలో ఏ విధమైన వివాహ వ్యవస్థ సాధారణంగా అమలులో ఉండెను? ఆన్సర్ ఏకపత్నిత్వము. భారతదేశంలో ఆర్యులు రాక తర్వాత లిపి ఏ కాలం నుండి వాడుకలోకి వచ్చింది? ఆన్సర్ మలివేద కాలంలో. కూతురు పుట్టడం దుఃఖదాయకం అని పేర్కొన్న గ్రంథం ఏది? ఆన్సర్ ఐతరేయ బ్రాహ్మణం. తొలివేద కాలంలో ఆర్యుల ప్రధాన వృత్తి ఏది? ఆన్సర్ పశుపోషణ. మలివేద కాలంలో ఆర్యుల ప్రధాన వృత్తి ఏది? ఆన్సర్ వ్యవసాయం. ఆర్యుల జన్మస్థలము టిబెట్ ప్రాంతమని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్ స్వామి దయానంద సరస్వతి. ఆర్యుల జన్మస్థలము భారతదేశంలో సప్తసింధు ప్రాంతమే అని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్ ఏసి దాస్. ఋగ్వేదంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఆన్సర్ 1028 శ్లోకాలు ఉన్నాయి. ప్రాచీన కాలంలో న్యాయపాలనకు ఆధారమైన గ్రంథం ఏది? ఆన్సర్ మనుధర్మశాస్త్రం. మనుధర్మశాస్త్రానికి ఆధారం ఏది? ఆన్సర్ కల్పసూత్రాలు. ఏరువాక ఉత్సవం మొట్టమొదటగా ఎక్కడ ప్రస్తావించబడింది? ఆన్సర్ శతపథ బ్రాహ్మణంలో. తండ్రి తర్వాత పెద్ద కొడుక్కి అధికారం సంక్రమించే సాంప్రదాయం ఏ కాలంలో ప్రారంభమైంది? ఆన్సర్ మలివేద కాలంలో ప్రారంభమైంది. ఋగ్వేద కాలంలో దశరాజ్ఞ యుద్ధం ఏ నది ఒడ్డున జరిగినది? ఆన్సర్ పరుస్ని. ఆర్య అనే పదం మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రస్తావించబడింది? ఆన్సర్ ఋగ్వేదంలో. ఆర్యుల కాలంలో గ్రామాధికారితో పాటు ఉండే మరో ఉద్యోగి ఎవరు? ఆన్సర్ అధికృత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.